మొత్తం ఇట్లా ఆయిల్ కింద డ్రిప్ అయిపోయింది అనమాట. సో ఐ హ్యావ్ టు గో గెట్ మై బైక్ ఫోక్ సీల్స్ డన్. సో సూపర్ బైక్ మెయింటెనెన్స్లో దేర్ ఆర్ 2 types అనమాట. బిఎండబ్ల్యూలో అయితే చైన్ లూప్ చైన్ క్లీనిక్ కూడా 2000 రూపీస్ తీసుకుంటారు. పోలీస్ బ్రో నువ్వు రేజ్ అంటావు నన్ను పట్టుకుంటాడు. ఓకే, సో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ మనం ఒక సూపర్ బైక్ ఓన్ చేస్తే దాని కాస్టింగ్ ఎంత పడుతుంది, మెయింటెనెన్స్ ఎంత పడుతుంది, దాని సీన్ ఏంది, వాల్యూ ఫర్ మనీయా కాదా. ఎనీడే సూపర్ బైక్ ఇస్ నాట్ ఎ వాల్యూ ఫర్ మనీ బైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. కానీ హ్యాపీనెస్గా చూసుకుంటే మాత్రం సూపర్ బైక్ ఈజ్ మోర్ దెన్ వాల్యూ ఫర్ మనీ. సో మీకు ఎవ్రీ డీటెయిల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. హోప్ఫుల్లీ దిస్ వ్లాగ్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. అన్ని A to Z చెప్పడానికి ట్రై చేస్తా. మేము మర్చిపోతే కింద కామెంట్ చేయండి, రిప్లై కూడా ఇస్తా. సో నో లెట్స్ షిఫ్ట్ టు బైక్ అండ్ దెన్ టాక్. సో గైస్, ఇప్పుడు మీకు వ్యూ ఎలా ఉందో చెప్పండి. ఈ వ్లాగ్ మొత్తం ఓన్లీ స్టాండర్డ్ మోడ్లో ఉంటుంది, నాట్ అల్ట్రా వైడ్ ఆర్ వైడ్, ఓన్లీ స్టాండర్డ్లో ఉంటుంది. ఎలా ఉందో చెప్పండి. సో ఈరోజు అసలు ఈ టాపిక్ ఎందుకు తీస్తున్నాను అంటే, నా బైక్ది లెఫ్ట్ ఫోక్ లీక్ అవుతుంది అనమాట. ఐ డోంట్ నో, సమ్ పాట్ హోల్లో వెళ్ళి ఇంకా తెలీదు, సమ్హౌ అది లీక్ అవుతుంది. సో మొత్తం ఇట్లా ఆయిల్ కింద డ్రిప్ అయిపోయింది అనమాట. సో ఐ హ్యావ్ టు గో గెట్ మై బైక్ ఫోక్ సీల్స్ డన్. సో ఇప్పుడు ఫోక్ సీల్స్ మార్చాలి అంటే మనం అవి పేరుగానే వస్తాయి. సో మారుస్తే కూడా పేరుగానే మార్చాలన్నమాట. సో ఇప్పుడు సీన్ ఏంటంటే, నాకు 2 ఫోక్స్ ఇప్పుడు మార్చి ఆయిల్ అండ్ సీల్స్ మారుస్తే ఇట్స్ కాస్టింగ్ మీ అరౌండ్ 6000 రూపీస్ మొత్తం కలిపి. సో సూపర్ బైక్ మెయింటెనెన్స్ లో దేర్ ఆర్ 2 types అనమాట. ఓకే, ఒకటి సెకండ్ హ్యాండ్ కొనేవాళ్ళు అండ్ దెన్ ఫస్ట్ హ్యాండ్స్ కొనేవాళ్ళు. సో ఫస్ట్ హ్యాండ్ కొనే వాళ్ళకి ప్రాబ్లం ఏమవుతుంది అంటే, బికాస్ వాళ్ళ బైక్ వారంటీలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఫ్యూ సర్వీసెస్ లేదంటే యాక్చువల్లీ టిల్ వారంటీ, వాళ్ళ బైక్ పైన ఇంజన్ వారంటీ కానీ ఇవన్నీ ఉన్నంత వరకు దే హ్యావ్ టు గెట్ ఇట్ డన్ ఇన్ సర్వీస్ సెంటర్. మీరు ఎప్పుడైతే సర్వీస్ సెంటర్లో సర్వీస్ చేయకుండా బయట చేపిస్తారో యువర్ వారంటీ ఈస్ గాన్. ఓకే, అదే సెకండ్ హ్యాండ్లో కొన్న వాళ్ళు మీరు సర్వీస్ ఎక్కడైనా చేయించుకోవచ్చు. లిటరల్ మీరు బయటకు వెళ్ళి చేయించుకున్నా కూడా మీకు ఫరక్ పడదు, బికాస్ మీకు ఎట్లయినా వారంటీ అనేది లేదు. అండ్ ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడాను అనమాట. కొందరు ఫస్ట్ హ్యాండ్ సూపర్ బైక్సే ఉన్నాయి. మీరు సర్వీస్కి ఇవ్వాలి అంటే మీకు ఎంత అవుతుందని. BMW S1000 అయితే 12,000 to 15,000 అవుతుంది. డుకాటీస్కి వచ్చేసి 12,000 13,000 అవుతుంది. సో సిమిలర్, ఆల్ ద ఎక్స్పెన్సివ్ సూపర్ బైక్స్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 12,000 to 13,000 ఫిక్స్. అది మీరు షోరూంలో సర్వీస్కి ఇస్తున్నారు అంటే అది ఇంకా మీరు ఫిక్స్ అయిపోవాలి, మ్యాండేటరీ అదని. బిఎండబ్ల్యూలో అయితే చైన్ లూప్ చైన్ క్లీనిక్ కూడా 2000 రూపీస్ తీసుకుంటారు, విచ్ యూ కెన్ డూ ఇట్ అట్ హోమ్. ఈజీగా ఇంట్లోనే కూర్చొని చేయొచ్చు. అండ్ ఆ 2000 రూపీస్కి మీకు చైన్ లూప్ చైన్ క్లీనర్ అండ్ చైన్ మొత్తం క్లీనింగ్ కిట్ దొరికేస్తుంది అనమాట. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ కూర్చొని సొంతంగా చేసుకోవడం. సో ఇలాంటివి కొన్ని నన్ను అడిగితే డబ్బులు ఉన్నా కూడా లైక్ అవాయిడ్ ఇట్ అండ్ మీరు సొంతంగానే చేసుకోండి, మీకు ఆ ఫీల్ వేరు. ఈ చైన్కున్న ప్రతి ఒక్క లింక్ని మీరు ప్రాపర్గా తుడిసి క్లీన్ చేసి దాన్ని లూప్ చేసాక అది మెరుస్తుంది చూసారా, దట్ గివ్స్ యూ హ్యాపీనెస్, లైక్ ప్రాపర్ హ్యాపీనెస్. ఒక 10,000 to 15,000 మార్జిన్ పెట్టుకోండి. ఎనీ సూపర్ బైక్ 10,000 to 15,000 ఈజ్ యూ హ్యావ్ టు పే. నెక్స్ట్ అదే మీరు సెకండ్ హ్యాండ్లో తీసుకున్న బ్రో, నేను ఇప్పుడు బయట ఇద్దాం అనుకుంటున్నా, బయట ఎంత అవుతుంది బ్రో అంటే డిపెండ్స్ ఆన్ గరాజ్, అది ఫార్ షూర్. కానీ ఇక్కడ మేమందరం ట్రస్టెడ్ గరాజ్, ఒక 2 గరాజెస్ ఉన్నాయి అనమాట. సో ఒకటి వచ్చేసి ది వీకెండ్ మెక్, ఎక్కడైతే నేను ఎప్పుడు ఇస్తానో రామన్న, హీ ఓన్లీ టేక్స్ కేర్ ఆఫ్ ద బైక్. ఏమున్నా కానీ చెప్తాడు, అన్ననే రిపేర్ చేసి ఇచ్చేస్తారు. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తున్నాం. అండ్ దేర్ ఈస్ వన్ మోర్ కాల్డ్ బ్రెంచ్ బే అనేసి విష్ణు అన్నది ఇట్స్ నాట్ లైక్ ఏ గరాజ్ అంటే మీరు అందరు వెళ్ళి చేయించుకోలేరు. ఇట్స్ ఓన్లీ ఫర్ ద క్లోజ్ పీపుల్ అనమాట. సో ఇన్నర్ సర్కిల్ తెలిసిన వాళ్ళు. అన్న ఈజ్ ఎ బైక్ ఎంతూజియాస్ట్. సో హీ వర్క్స్ ఆన్ హిస్ బైక్స్ అనమాట. తన బైక్స్ పైన వర్క్ చేస్తాడు, వేరే వాళ్ళ బైక్స్ పైన కూడా వర్క్ చేస్తాడు. విష్ణు అన్నది టైం తీసుకుంటూ మెల్లంగా ఏ ఇష్యూ ఉన్నా మీకు లిటరలీ మీ బైక్లో ఇది ఉంది బ్రో అని కూడా మీకు మూతిపైన చెప్తాడు, చేయించుకోలేదా బైక్ పోతుంది అని. సో విష్ణు అన్న అలా అనమాట. యాక్చువల్గా నేను ఈసారి విష్ణు అన్నది ఇద్దాం అనుకున్నా, బికాస్ రామన్న దగ్గర ఏంటంటే నేను ఇచ్చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. బికాస్ రామన్న నైట్ ఎప్పుడైనా వర్క్ చేస్తారు తెలీదు. రామన్న ఎప్పుడైతే ఫ్రీ అవుతారో ఆ టైంలో హీ విల్ వర్క్ అనమాట. అండ్ విష్ణు అన్నతో ఏంటంటే కూర్చొని అన్నతో పాటే కూర్చొని మనం మన బైక్ పైన వర్క్ చేయొచ్చు. అండ్ మేబీ వీ కెన్ డూ ఇట్ అవర్ సెల్ఫ్స్. ఇంకొకటి ఏంటంటే అన్న గరాజ్లో మీరు ఎప్పుడైనా రండి, వచ్చి మీరు మీ ఇంజన్ ఆయిల్ మీరే చేంజ్ చేసుకుంటారు, సర్వీస్ మీరే చేసుకుంటారు అంటే చేసుకోండి. టూల్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి, వచ్చి చేసుకొని వెళ్ళిపోండి అనేసి. కానీ ఇట్స్ ఓన్లీ ఫర్ ది ఇన్నర్ సర్కిల్ అనమాట. సో అందుకే నేను అది బయట ఎక్కువ చెప్పాను అందరికీ. సో ఇప్పుడు నేను బయట కనుక నా బండి సర్వీసింగ్కి ఇస్తుంటే జనరల్ ఆయిల్ క్లీనింగ్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ అండ్ అగైన్ మనది పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్స్ ఉంటాయి కాబట్టి సూపర్ బైక్స్కి దాని లూబింగ్ అంతా కలిపితే ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 6
to 9,000. 6,000 నుంచి 9,000 వరకు దానిలో ఏదైనా అవ్వచ్చు అనమాట. మీరు ఇంకా థ్రాటిల్ బాడీ కూడా క్లీన్ చేయించుకుంటాను అంటే అది ఇంకొంచెం ఎక్స్ట్రా అవుతుంది. సో అలా యూ అండర్స్టాండ్ ద పాయింట్ కదా. సో ఇది వచ్చేసి సర్వీస్ విచ్ ఇస్ జనరల్ సర్వీస్. మనకి జనరల్గా బైక్స్కి అయితే బిలో 3,000 అయిపోతాయి. ఎనీ బిలో 400cc బైక్స్ మీకు ఒక 3,000కి అయిపోతుంది. కొంచెం అబ్బో 400cc బైక్స్ 5,000-6,000 టచ్ అవుతుంది. కానీ సూపర్ బైక్స్ కూడా మీరు బయట ఇస్తే మీకు అరౌండ్ 8 to ఒక 6 to 10,000 అని చెప్తా. బికాస్ 650cc నుంచి కౌంట్ చేసుకుందాం. లైక్ CBR 650R 6 to 10,000 రూపీస్ దాకా అవుతుంది. ప్లస్ అది ఏంటంటే మీరు బయట ఇస్తున్నారు కదా, మీరు మీకు కావాల్సిన ఆయిల్స్ కూడా వేసుకోవచ్చు. సో నా బండిలో నడిచేది మ్యాక్సిమా ఆయిల్. షెల్ ఈజ్ వెరీ గుడ్. డుకాటి కూడా యూజెస్ షెల్. అండ్ షెల్ మీకు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే షెల్ ఈజ్ నాట్ ఎక్స్పెన్సివ్. మ్యాక్సిమా ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్, కానీ షెల్ ఈజ్ మచ్ చీపర్. కానీ వాళ్ళ ఆయిల్ కూడా చాలా బాగుంటుంది. నేను షెల్కి ఎందుకు వెళ్ళలేదు అంటే నేను రామన్నకి ఇచ్చినప్పుడు రామన్న యూజెస్ మ్యాక్సిమా. సో విచ్ ఈస్ ది బెస్ట్ బికాస్ హీ ఈస్ ద గాయ్, హీ నోస్ ఎవ్రీథింగ్. వాళ్ళే దే బిల్డ్ ది సూపర్ చార్జ్డ్ హయాబూజా. ఫస్ట్ టైం ఒక హయాబూజా స్టాక్ ఇంజన్ పైన సూపర్ చార్జర్ ఫిట్ చేశారు వాళ్ళు. సో అండర్స్టాండ్, దే నో ద గేమ్. సో అన్నయ్య చేశాడో నేను ఏం అడగలేదు. మీ ఇష్టం వచ్చింది ఏంటన్నా, జస్ట్ బైక్ క్రేజీ క్లీన్ అండ్ నీట్ అయిపోవాలా, పవర్ఫుల్ కూడా అయిపోవాలా అని చెప్పేసి ఇంకా అన్న మ్యాక్సిమా వేసాడు. కానీ మ్యాక్సిమా, షెల్ బోత్ ఆర్ క్రేజీ ఆయిల్స్. సో మీరు చూస్ చేసే ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా మీకు ప్రైజింగ్ డిఫరెన్స్ వస్తుంది. మీరు షెల్ వాడితే ఆబ్వియస్లీ మీరు ఒక 300-400 దాకా తగ్గించుకోవచ్చు పర్ క్యాన్, అంటే పర్ లీటర్. సో డిపెండ్స్ ఇంకా టోటల్లీ మీరు ఏ వాడుతున్నారు అది ఇది. మీరు సొంత ప్రోడక్ట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారా లేదా వాళ్ళ ప్రోడక్ట్సే వాడమంటారా అనేది. సో బేసిక్ సర్వీస్ ఏముంటుంది, ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ అండ్ దట్స్ ద థింగ్. ఇంకా మీకు ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, లైక్ ఏదైనా బోల్ట్ ఇరిగిపోయో, స్క్రూ ఇరిగిపోయో, సస్పెన్షన్, అలైన్మెంట్, అలాంటివి రకరకాల ఇంకా యాడ్ ఆన్స్ లాగా పెట్టుకోవాలి. ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, ఇంజన్ ఆయిల్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ యువర్ సర్వీస్, లైక్ ప్రాపర్గా మ్యాండేటరీ. అండ్ ఇది ఎప్పుడు సర్వీస్ చేయించాలి బ్రో, లైక్ సూపర్ బైక్స్ కదా, మీరు ఎప్పుడు సర్వీస్ చేస్తారు, ఇంటర్వెల్ ఏంటి అంటే షోరూమ్ వాళ్ళు అనుకోండి. మీరు ఫస్ట్ హ్యాండ్ కొంటే షోరూమ్ వాళ్ళే మీ బైక్స్, నాకు తెలిసి ఎలక్ట్రానిక్ ఉన్న బైక్స్లో లైక్ కార్సే మీకు సర్వీస్ ఇన్ని డేస్కి డ్యూ అనేసి వచ్చేస్తుంది. సో మీరు గుర్తు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, తీసుకెళ్ళేసి ఇచ్చేయాలి. షోరూమ్ వాళ్ళు కూడా కాల్ చేస్తారు, మీ బైక్ సర్వీస్ ఉంది వచ్చి ఇవ్వండి అని చెప్పేసి. మా బైక్స్లో సీన్ ఏంటంటే యూ హ్యావ్ టు రిమెంబర్. సో నా బైక్ లాస్ట్ సర్వీస్ అయింది 22,800 కిలోమీటర్స్కి, విచ్ మీన్స్ అరౌండ్ 23,000 వేసుకోండి. మై నెక్స్ట్ సర్వీస్ ఇస్ అరౌండ్ 29,000 కిలోమీటర్స్, అంటే 6,000 కిలోమీటర్స్ అయినా కానీ లేదా 1 year. సో ఈ రెండిట్లో ఏదైనా. నా బైక్ సర్వీస్ అయింది మార్చ్లో. సో ఐ స్టిల్ హ్యావ్ ఫ్యూ మంత్స్ లెఫ్ట్. నాకు తెలుసు ఆ మంత్స్లో నేను ఇంకొక 3,000-4,000 కిలోమీటర్స్ క్లాక్ చేయాలి టు గెట్ మై ఫస్ట్ సర్వీస్. లేదు అంటే కూడా 1 year అయ్యాక ఐ హ్యావ్ టు చేంజ్ అనమాట. బికాజ్ దీనిలో హై పర్ఫార్మెన్స్ ఆయిల్ వాడతారు, అన్నీ ఉంటుంది. అండ్ ఇలాంటి బైక్స్ నన్ను అడిగితే మీరు ఎంత జల్దీ సర్వీస్ అయిపోతే అంత జల్దీ సర్వీస్ చేయించేసుకోండి. లేదు అంటే మీకు చిన్న చిన్న ఇష్యూ స్టార్ట్ అయిందా, అవి చిన్నగా చాలా పెద్దగా అయిపోతాయి. దాని తర్వాత దాన్ని అఫోర్డ్ చేయాలంటే కూడా చాలా పెద్ద హెడేక్ అయిపోతాయి. ఉత్త పుణ్యానికి పాడు చేసుకున్నట్టు అయిపోతుంది అనమాట. సో గెట్ యువర్ సర్వీస్ డన్ ఆన్ టైమ్. సో 6,000 కానీ 1 year కానీ ఏది ఫస్ట్ వస్తే అది, దాన్ని బట్టి సర్వీస్ చేసుకోవాలి. సో మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏదైనా నోట్ అయినా ఏమైనా చేసుకోండి, మిస్ అయ్యారంటే మీకు హెడేక్ అయిపోతుంది. అండ్ ఎయిర్ ఫిల్టర్ పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ కాబట్టి అది టోటలీ డిపెండ్. మీరు చాలా డస్ట్ ఉన్న దగ్గర, మట్టి ఉన్న దగ్గర ఊరికే నడుపుతున్నారా, లైక్ దీస్ బైక్స్ హ్యావ్ ర్యామ్ ఎయిర్ ఇంటేక్. సో డస్ట్ సీదా డైరెక్ట్గా ఎయిర్ ఫిల్టర్కి, ఎయిర్ బాక్స్కి వెళ్ళిపోతుంది. సో మీరు చాలా డస్టీ ఎన్వైర్న్మెంట్లో నడుపుతున్నారా, మట్టి దగ్గర నడుపుతున్నారు అంటే ఇట్స్ బెటర్ మీరు ఇంట్లోనే కూర్చొని బైక్ ఓపెన్ చేసి ఎయిర్ ఫిల్టర్ బయటకు తీసి, ఇన్ కేస్ యూఆర్ యూజింగ్ ఎ పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ తీసేసి దాన్ని ఎవ్రీ 3,000 లేదా 3,500, 4,000 ఈ 3,000, 3,500, 4,000 ఈ పీరియడ్ రాగానే జస్ట్ క్లీన్ ఇట్ ఆఫ్ సూన్. లేదు అంటే కొందరు నాకు తెలిసిన వాళ్ళు ఏం రికమెండ్ చేస్తారంటే, మీరు ఇలా ఫుల్ డస్ట్ ఎన్వైర్న్మెంట్లో వెళ్ళారా, ఇంటికి రాగానే టేక్ యువర్ టైం, ఓపెన్ చేసేసి వెంటనే ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసేసి పెట్టేసేయండి. బైక్ విల్ రన్ క్రేజీ. నేను ఆ 3,000 నేను కూడా యాక్చువల్గా రికమెండ్ చేయను. ఇఫ్ యూ ఆస్క్ మీ ఫుల్ డస్ట్ ఎన్వైర్న్మెంట్లో వెళ్ళారు అంటే మాత్రం, బికాస్ దీస్ బైక్స్ హ్యావ్ ర్యామ్ ఎయిర్ ఇంటేక్, ఆల్రెడీ ఎయిర్ ఫిల్టర్ మొత్తం డస్ట్ అయిపోయి ఉంటుంది. సో ఇంటికి వచ్చిన నెక్స్ట్ సెకండే కూర్చోండి లేదా టైం తీసుకొని అయినా కానీ ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ చేసేసుకోండి. దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ సూపర్ బైక్స్, ఎనీ బైక్ విత్ ర్యామ్ ఎయిర్ ఇంటేక్, ఈవెన్ ఏప్రిల్ RS 457 కూడా ఇంతే. కాకపోతే మీరు స్టాక్ ఎయిర్ ఫిల్టర్ వాడితే నాకు తెలిసి మీకు అంత ఫరక్ పడదు. మీరు జస్ట్ తీసి దానిలో అంత డస్ట్ లోపలికి వెళ్ళదు కాబట్టి జస్ట్ ఎయిర్ ఫిల్టర్ తీసి మారుస్తే అయిపోతుంది. ఇవి అలా కాదు. ఇవి మీరు లూబ్ ఏదైతే ఉంటుందో ఎయిర్ ఫిల్టర్కి, ఆ లూబ్లో మొత్తం స్టిక్ అయిపోయింది అంటే మాత్రం వెంటనే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ యూ కెన్ ఫీల్ మీ బైక్ కూడా చాలా చాపీ నడుస్తుంది. నా బైక్ యాక్చువల్లీ చూడండి
స్మూత్గానే వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఐ నోకి నా ఎయిర్ ఫిల్టర్ స్టిల్ వెరీ గుడ్. అండ్ బట్ నేను కూడా త్వరలోనే నా ఎయిర్ ఫిల్టర్ కూడా క్లీన్ చేసేసుకుంటాను. సో మీకు ఆ ఎయిర్ ఫిల్టర్ మీరు ఇన్ కేస్ పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ వాడితే మీకు దీనికి క్లీనింగ్ కిట్ కూడా దొరికేస్తుంది. ఒక 2000-3000 రూపీస్. మీరు దాంతో అట్లీస్ట్ ఒక 4-5 టైమ్స్ అయినా ఈజీగా ఎయిర్ ఫిల్టర్ని వాష్ చేసి లూప్ చేసేయచ్చు. 4-5 టైమ్స్, దానికంటే ఎక్కువ తక్కువ ఎగ్జాక్ట్ తెలియదు. బట్ 4-5 టైమ్స్ ఆ బాటిల్ సైజ్ ప్రకారం నాకు అనిపిస్తుంది. డిపెండ్స్ ఆన్ బ్రాండ్ టు బ్రాండ్ కూడా. సో నాదైతే BMC. నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్గా మెయిన్ హెడ్ఏక్ ఎప్పుడు వస్తుంది తెలుసా? లైక్ ప్రాపర్గా సూపర్ బైక్స్లో పెద్ద హెడ్ఏక్ ఏంటంటే మీరు సర్వీస్ ఓకే 8,000, 12,000, 15,000 అవుతుంది అనుకోండి, మీరు దాన్ని స్టిల్ అఫోర్డ్ చేయగలుగుతారు. టు బి ఆనెస్ట్, వెన్ యూ గెట్ ఏ సూపర్ బైక్ ఐ డోంట్ థింక్ మీకు అది ఒక మ్యాటర్ ఉంటుంది. యూ కెన్ అఫోర్డ్ ఇట్, చేపించేద్దాం రా సర్వీస్ అనేసి ఉంటారు. కానీ ఇన్ కేస్ యువర్ బైక్ హ్యాస్ ఏ పిరిలీ టైర్స్. ఓకే, పిరిలీ ఏంది? మంచి గ్రిపీ టైర్స్, తొందరగా ఓన్ అవుట్ అయిపోతాయి బికాజ్ అవి ఎక్కువ గ్రిప్ కూడా ఉంటాయి కాబట్టి. అండ్ దెన్ బ్రేక్ ప్యాడ్స్. ఈ రెండు అన్నిటికన్నా పెద్ద హెడ్ఏక్ సూపర్ బైక్లో. ఎందుకో చెప్తా. సో మీరు బైక్ సర్వీస్ చేయించారు, కొత్త టైర్స్ ఉంది, కొత్త బ్రేక్ ప్యాడ్స్ ఉంది. మీ నడిపే విధానం బట్టి అవి లాస్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు కనుక మీ బ్రేక్ ప్యాడ్స్, మీరు బండి నడుపుతున్నారు, 6,000 కిలోమీటర్స్ అయింది, మీ బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినాయి, మీ బండి సర్వీస్ టైం వచ్చింది, మీ టైర్స్ కూడా అరిగిపోయినాయి, మీ టైర్స్ కూడా చేయాల్సిన టైం వచ్చేసి. జనరల్ అయితే సూపర్ బైక్స్వి బ్రేక్ ప్యాడ్స్ కానీ టైర్స్ కానీ ఒక 6,000 to 8,000 కిలోమీటర్స్లో డెడ్ అయిపోతాయి. బట్ ద వన్ ఐఎమ్ యూజింగ్ మెడ్జిలర్ M9 RR, మీకు ఇది ఒక 10,000 to 15,000 మధ్యలో మీ రైడింగ్ బట్టి వచ్చేస్తుంది అనమాట. దీని లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది మెడ్జిలర్ది. అంతేకాదు ఇట్ స్టిక్స్ టు ద రోడ్. ఇది పెట్రోల్లో బాగానే ఉంటుంది, సమ్మర్లో బాగానే ఉంటుంది, ట్రాక్లో బాగానే ఉంటుంది. ఇది రోడ్లో చాలా బాగుంటుంది, పెట్రోల్ కూడా చాలా బాగుంటుంది. కానీ ట్రాక్లో వచ్చి కొంచెం అంత క్రేజీ గ్రిప్పీ ఉండదు. అక్కడ మీకు పిరిలీ సూపర్ కోర్సాస్ క్రేజీ మెంటల్ గ్రిప్ ఉంటుంది, కానీ పిరిలీ సూపర్ కోర్సాస్ మీకు లాంగ్ లాస్టింగ్ ఉండవు. సో బేసిక్గా ఏంటంటే ఎప్పుడైతే ఎక్కువ స్టిక్కీ టైర్స్ ఉంటుందో దాని లైఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కనుక ఇక్కడ పెద్ద తలనొప్పి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మీ బైక్ బ్రేక్ ప్యాడ్స్, టైర్స్, సర్వీస్ అన్నీ ఒకటేసారి వస్తే ఒక 8,000 బయట ఇస్తున్నారు అంటే సర్వీస్కి తీసేయండి. ఒక 35,000 to 60,000 మీరు ప్రిఫర్ చేసే టైర్స్ బట్టి 35,000 to 60,000 టైర్స్కి తీసేయండి. దాని తర్వాత మీ బ్రేక్ ప్యాడ్స్ ఫ్రంట్ రెండు 6,000, 12,000, రేర్ 4,500 అయిపోయాయి. సో మీకు తిప్పి కొడితే ఎంత వస్తుంది? అప్రాక్స్ బ్రేక్స్కే ఉత్త 16,000 వేసుకుందాం. ఆ 500 తీసేయండి. టైర్స్ కూడా చీప్లో ఒక 30,000 వేసుకుందాం. ఓకే, ఎంత అయింది? 46,000. దాంతోపాటు సర్వీస్ కూడా చీప్లో 8,000 వేసేద్దాం. ఎంత అయింది? 54,000. సో ఎవ్రీ 6,000 కిలోమీటర్స్ యూ రైడ్ 56,000 అవుతుంది. కానీ ఇది అగ్రెసివ్ రైడర్ ఎవరైతే బ్రేక్స్ ఫట్ అని ఊరికే వాడుతూ ఉంటారో, కొందరు రేర్ బ్రేక్ మీద కాళ్ళు పెట్టేసి నడుపుతారు, నేను చాలా అబ్జర్వ్ చేశాను. వాళ్ళు లేదు అంటే ఎవరైతే సూపర్ స్టిక్కీస్ లైక్ పిరిలీ సూపర్ కోర్సాస్ అవి ఇవి వేస్తారో టైర్స్ వాళ్ళకి. సో నా సెటప్ నేను చెప్తా. నా బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి EBC ప్రైసింగ్ నా EBC ప్రకారమే చెప్పా. 6,000, 4,500. ఓకే, అండ్ ఈ బ్రేక్స్ నా యూసేజ్కి ఇప్పుడు దాకా నేను ఈ బండి కొన్నాక ఐ రోడ్ దిస్ బైక్ అరౌండ్ 3,500 or 4,000 కిలోమీటర్స్. ఓకే, 3,500 కూడా చెప్పొద్దు కానీ 3,000 కిలోమీటర్స్. అండ్ నా బ్రేక్స్ ఆల్మోస్ట్ ఒక 70% మిగిలింది ఇంకా. సో నాకు ఇంకా లైఫ్ 70% లైఫ్ ఉంది. విచ్ మీన్స్ నా ఫస్ట్ ఇప్పుడు నేను నెక్స్ట్ సర్వీస్ చేపిస్తాను కదా, దాని తర్వాత ఇంకొక ఫ్యూ 1,000 కిలోమీటర్స్లో నా బ్రేక్ ప్యాడ్స్ డన్ అయిపోతాయి. నా టైర్స్ సో 3,000 కిలోమీటర్స్ నా టైర్స్ అయితే అయిపోయింది. విచ్ మీన్స్ నా రైడింగ్కి నేను బర్న్అవుట్ గీనౌట్ ఏం కొట్టాను, అప్పుడప్పుడు ట్రాక్ సెషన్స్ చేస్తాను కాబట్టి మేబీ ఒక 10,000 to 12,000 కిలోమీటర్స్ అనుకుందాం. సో ఇప్పుడు రాబోయే సర్వీస్ కాకుండా దానికి నెక్స్ట్ రాబోయే సర్వీస్కి నేను టైర్స్ కూడా మార్చాల్సి వస్తుంది. అప్పుడు నాకు బిగ్ బ్లాస్ట్ అవుతుంది అనమాట. అప్పుడు నేను ఎక్కువ పే చేయాల్సి వస్తుంది బికాస్ టైర్స్ కొనాలి, బ్రేక్ ప్యాడ్స్ కొనాలి అండ్ సర్వీస్ కూడా చెప్పాలి. కానీ ఒకటేంటంటే నెక్స్ట్ సర్వీస్ తర్వాత నేను మళ్ళీ బ్రేక్ ప్యాడ్స్ మారుస్తాను కదా, దాని తర్వాత దాని నెక్స్ట్ సర్వీస్కి సర్వీస్ విత్ టైర్స్ అండ్ ఫ్యూ 1,000 కిలోమీటర్స్లో బ్రేక్ ప్యాడ్స్ మార్చాలి. అప్పుడు కొద్దిగా హెడ్ఏక్ అవుతుంది. మీరు ఇన్ కేస్ సూపర్ బైక్ కొంటున్నారు అంటే మీరు ఎంత పీస్ఫుల్గా, ఎంత కామ్గా, ఎంత మంచిగా నడుపుతారో మీకు టైర్ లైఫ్, బ్రేక్ లైఫ్ అంత ఎక్కువ వస్తుంది. కాబట్టి మీకు ఒక టైం గ్యాప్ ఉంటుంది. సర్వీస్ చేయించా, కొద్ది రోజులు ఆగి బ్రేక్ ప్యాడ్స్ మార్చుకుంటాను, అలా కూడా ఆ మనీ సెట్ అయితే దాని కొద్ది రోజులు ఆగి టైర్స్కి మనీ సెట్ అయితే టైర్స్ మార్చుకుంటా. అలా ప్లాన్ చేసుకున్నారా హ్యాపీ అండ్ గుడ్. లేదు అంటే 56,000, 60,000 మీది జోబ్లో నుంచి 6,000 కిలోమీటర్స్కే స్కామ్ అయిపోతాయి. సో ఎస్, మెయింటైనింగ్ ఏ సూపర్ బైక్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. మన 60,000కి నాకు తెలిసి మనకు ఒక సెకండ్ హ్యాండ్లో బైక్ కూడా వచ్చేస్తుంది. అంతేకాదు మన జనరల్ బైక్స్ని అయితే మీరు ఎన్నో
ఏళ్ళు మెయింటైన్ చేయొచ్చు. టైర్స్, బ్రేక్స్ ఏదైనా మార్చుకోండి, మాడిఫై కూడా చేసుకోవచ్చు. సో అది ఉంటుంది అనమాట మీకు. కానీ ద అమౌంట్ ఆఫ్ జాయ్, హ్యాపీనెస్, ఆ ఫీల్ ఏదైతే ఉంటుందో మీరు ఇంకా దాన్ని దేంతో కంపేర్ కూడా చేయలేరు. అండ్ ఆ ఫీల్, ఆ వైబ్ మీకు దేంతో రాను కూడా రాదు. అది అసలు ఇంకా టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇన్లైన్ 4 సింఫనీ కోసం, క్రాస్ ప్లేన్ సింఫనీ కోసం అవనియండి, V4 సింఫనీ కోసం అవనియండి, ప్రతి బైక్ మీరు ఎప్పుడైతే అబోవ్ 600cc లైక్ మీది ట్విన్ సిలిండర్ నుంచి పెరుగుతుందో, లైక్ 3 సిలిండర్ 4 సిలిండర్స్, అక్కడ నుంచి ఇట్స్ లైక్ ఏ మ్యూజిక్, ప్రాపర్ మ్యూజిక్ టు యువర్ ఇయర్స్. సో ఎస్, మీరు సూపర్ బైక్స్ ద వే యూ రైడ్ ఇటే మీకు దాని మెయింటెనెన్స్ కాస్ట్ కూడా పడుతుంది. మీరు అగ్రెసివ్ నడుపుతా, ఫుల్ ఇచ్చి పడేస్తా అంటే మాత్రం మనీ కూడా అది ఇచ్చి పడేస్తుంది. కానీ మీరు పీస్ఫుల్గానే నడుపుకుంటాను, అప్పుడప్పుడు అగ్రెసివ్ పుల్స్ ఇచ్చుకుంటా, టైం పాస్ చేస్తా, కావాల్సినప్పుడే పుల్ ఇస్తా, మిగతా టైం అంతా నార్మల్గా నడుపుకుంటాను అంటే మాత్రం అంత పెద్ద హోల్ మీ పాకెట్లో పెట్టదు సూపర్ బైక్. బట్ స్టిల్ ఇట్స్ ఎ బిగ్ హెడేకే ఆ మనీ అదంతా కూడా. సో మీకు ఇప్పుడు బైక్ ఇంకొకటి ఏంటంటే ఇన్సూరెన్స్ కానీ ఇలా లేదు అంటే మాత్రం మీరు చాలా కేర్ఫుల్ ఉండాలి. మీ బైక్ విరిగినా, ఫేరింగ్స్ విరిగినా, హెడ్ లైట్, గిట్ లైట్, ఏదైనా యాక్సిడెంట్ ఏ తిరిగినా కూడా ఎటు పోకుండా మీకు 1 lakh ప్లస్ అయితే ఇట్లా టచ్ అయిపోతుంది, ఉత్త పుణ్యానికి టచ్ అయిపోతుంది. మీరు జస్ట్ ఏదో స్లైడ్ అయ్యి లివర్, గేర్ రాడ్ లివర్ కొట్టుకున్నారంటే అది కూడా ఒక 30,000 40,000 అయిపోతుంది. లీస్టే 30,000-40,000 లేదా 15,000 అయితే ఇట్లా లీస్ట్. కానీ మీరు ఎప్పుడైతే గట్టిగా క్రాష్ అయ్యి ఫ్రంట్ కొట్టుకొని ఏదో కొట్టుకున్నారా, ఇన్సూరెన్స్ లేదా, ఇక లైట్ తీసుకోండి. మీరు దాన్ని చేయించే లోపల మీరు సెకండ్ హ్యాండ్లో ఇంకొక సూపర్ బైకే కొనుక్కోవచ్చు. లేదు నాకు ఇదే బండి ప్రాణం అంటే మాత్రం ఇంకా కూర్చోవాలి, అట్లీస్ట్ ఒక 6 నెలలైనా, 6 నుంచి 8 నెలలైనా కూర్చొని ఒక్కొక్క పార్ట్ తెప్పించుకొని చేయించుకోవాలి అంతే. సో ఇన్ కేస్ ఇప్పుడు ఎవరైనా ఇఫ్ యూ గైస్ ఆర్ ప్లానింగ్ ఫర్ సూపర్ బైక్, చెక్ దిస్ అవుట్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. గెట్ యువర్ ఇన్సూరెన్స్ ఫస్ట్. అయితే నేను అన్నిటికన్నా ముందు సర్వీస్ కంటే ముందు ఇన్సూరెన్స్ అని చెప్తా. మీ సర్వీస్ సెంటర్కి వెళ్ళే గ్యాప్లో కింద పడి దొల్లేశారంటే మాత్రం మీరు సర్వీస్ చేయించుకునే పైసలు కూడా మిగలవు. సో ఫస్ట్ అయితే ఇన్సూరెన్స్ తీసుకోండి. దాని తర్వాత మీరు ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ సూపర్ బైక్ ఏమైనా తీసుకుంటున్నారు అంటే ఫస్ట్ థింగ్, నో మ్యాటర్ వాట్ హీ సేస్, బ్రో ఇది బైక్ సర్వీస్డ్ ఉంది అది ఇది ఉన్నా కానీ డోంట్ కేర్. వాడు బ్రేక్ ప్యాడ్స్ కొత్తది వేసాడంటే మీరు చూడొచ్చు, బ్రేక్ ప్యాడ్స్ తీసి చూసుకోవచ్చు. టైర్స్ కొత్తదా మీకు లైఫ్ చూడంగానే అర్థమైపోతుంది. ఇవన్నీ అయిపోతుంది. కానీ ఇంటర్నల్గా థ్రాటిల్ బాడీ క్లీన్ చేయించుకోండి, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయించుకోండి, ఇంజన్ ఆయిల్ మొత్తం చేంజ్ చేయండి, మొత్తం బైక్ని ప్రాపర్గా సర్వీస్ చేయించుకోండి. సస్పెన్షన్ ఆయిల్స్ కూడా చేంజ్ చేసేసేయండి, ఫోక్స్ సీల్స్ మార్చేసుకోండి. ఈవెన్ దో దే సే ఇట్స్ వెరీ గుడ్ క్లీన్ బైక్, మొన్న చేయించుకున్నా, డు నాట్ ట్రస్ట్, చెప్పలేము, నన్ను అడిగితే చేయించేసుకోండి. సో దాట్ మీకు ఒక నోట్ ఉంటుంది. ఎస్పెషలీ దిస్ ఇస్ ఫర్ సెకండ్ హ్యాండ్ మార్కెటే. మీకు ఒక నోట్ ఉంటుంది, ఓకే ఈ పీరియడ్లో నేను ఇది చేంజ్ చేశాను, నా నెక్స్ట్ పీరియడ్ వచ్చి ఇది ఉంటుంది అని చెప్పేసి. సో అలా గుర్తుపెట్టుకొని దాని ప్రకారం చేంజ్ చేయించేసుకోండి. లేదంటే మాత్రం తర్వాత మీరు చాలా సఫర్ అవుతారు. నేను మరీ చెప్తా, సూపర్ బైక్స్ మ్యాటర్లో మాత్రం మీరు చీప్ అవుట్ అయిపోయి సరే ఏదో ఒక జుగాడు పెట్టేద్దాం, ఇది చేసేద్దాం అని చేసేద్దాం అనుకుంటే మాత్రం నడవదు. ఆ చిన్న జుగాడు మీకు తర్వాత పాకెట్లో చాలా పెద్ద హోల్ వదులుతుంది. సో మీరు ఎప్పుడైనా కానీ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు గెట్ ఎ సూపర్ బైక్, గెట్ రెడీ. మీకు పాకెట్లో అయితే హోల్ చాలా ఉంటుంది. కానీ మీరు చాలా రేర్గా బైక్ తీస్తారు, నడుపుతారు. కొందరు ఉంటారు ఓన్లీ వీకెండ్ రైడ్స్కి మాత్రమే తీస్తారు సూపర్ బైక్స్. వాళ్ళకి ఏంటంటే టైర్స్ కానీ బ్రేక్ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. బికాజ్ వాళ్ళు చాలా రోజులు నడుపుతారు. దాంతోపాటు వాళ్ళ సర్వీస్ కూడా ఎవ్రీ 1 year చేయించుకుంటే వాళ్ళకి సరిపోతుంది. సో వాళ్ళ పాకెట్లో అంత హోల్ పడదు. ఓన్లీ సాటర్డేస్ ఆర్ సండేస్ తీస్తారు అంటే. అండ్ మెయిన్గా నన్ను అడిగితే ఏ సూపర్ బైక్ తీసుకోవాలి బ్రో అని అడిగితే, గైస్ మీరైతే సూపర్ స్పోర్ట్ మాత్రం ఏంది, నేను టూరింగ్ చేస్తా, నేను చేసి చూపిస్తా, చేయగలుగుతాను, సూపర్ స్పోర్ట్ తీసుకోకండి. మీరు జస్ట్ ఏదో ఛాలెంజ్ని చేసి ఇట్లా నేను ఛాలెంజ్ గెలిచా పీకేసా అని చెప్పడం తప్ప దేనికి పనికి రాదు. ఎందుకు తెలుసా, మీరు వెళ్ళేదారంటే సఫర్ అవుతూ వెళ్తారు. యూ విల్ పే మోర్ మనీ టు గెట్ టార్చర్డ్. లిటరల్గా చెప్పాలంటే సూపర్ బైక్ తీసుకొని నేను లదాఖ్ పోతా, అది రీల్ కంటెంట్ వైరల్ అవుతుంది. లైట్ తీసుకుని ఆ కంటెంట్ వైరల్ అదంతా. సింపుల్గా బై అండ్ అడ్వెంచర్ బైక్, పీస్ఫుల్గా వెళ్ళండి, పాటలు పెట్టుకోండి. మేము ముఖానికి విండు కొట్టదు, ఏది కొట్టదు, చిల్ అవ్వండి. ఆ సస్పెన్షన్ బాగుంటుంది, మీకు బ్యాక్ పెయిన్ రాదు, స్పైన్కి ఇష్యూ రాదు. వెళ్ళారా హ్యాపీగా రిటర్న్ అయిపోయారా. దీంతో మీరు సూపర్ స్పోర్ట్ కొనుక్కొని నేను లదాఖ్ చేసి చూపిస్తా, దాని మీద పోతా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి టార్చర్ పడడం తప్ప మీకేం రాదు. మీరు లిటరలీ డబ్బులు ఖర్చు పెట్టుకొని మిమ్మల్ని మీరే టార్చర్ పెడుతున్నట్టు అంటాను నేను దాన్ని అయితే. సో మీరు ఎప్పుడైనా ఒక సూపర్ బైక్ తీసుకుంటున్నారంటే టేక్ ఇట్ అకార్డింగ్ టు యువర్ చాయిస్. బయట ఏమనుకుంటున్నారు ఏమంటారు అదంతా లైట్ తీసుకోండి. మీరు టూరింగ్ ఎక్కువ చేస్తారా, గో ఫర్ ఎన్ ఎడివి. సిటీలో ఎక్కువ నడుపుతాను బ్రో, నేను సండే రైడ్స్ అప్పుడప్పుడు వెళ్తాను అంటే గో ఫర్ ఎ నేకెడ్ బైక్ ఎనీ డే. అది కూడా గో విత్ 600 to 800cc మ్యాక్స్, లేదంటే Z900 కూడా ఇట్స్ అ గుడ్ చాయిస్ ఫర్ సిటీ. పోలీస్ బ్రో,
పోలీస్ బ్రో నువ్వు రేజ్ అంటావు నన్ను పట్టుకుంటాడు. లేదు నేను అప్పుడప్పుడు ట్రాక్ డేస్ కూడా చేస్తా బ్రో, నాకు ప్లస్ నేను ఓన్లీ సండేస్ మాత్రమే తీస్తా, సండే కూడా ఓన్లీ హైవే రైడ్ వెళ్ళి అలా బ్రేక్ఫాస్ట్ రైడ్ అవన్నీ చేసుకుని వచ్చేస్తా బ్రో అంతే అంటే మాత్రం దెన్ యూ కుడ్ గో ఫర్ ఏ సూపర్ స్పోర్ట్. కళ్ళు మూసుకొని అప్పుడు సూపర్ స్పోర్ట్ తీసుకోండి, మీకు అంత హెడేక్ టార్చర్ ఉండదు. కానీ డైలీ నడపాలి, దాన్ని టూరింగ్కి తీసుకుపోవాలి, అన్నీ అంటే ప్రతి ఒక్క బైక్ దానికి తగినట్టే తయారు చేస్తారు. సో ఎవ్రీ బైక్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్యారెక్టర్ కదా, సో దేని క్యారెక్టర్ ఆ టెరెన్కి మాత్రమే సూట్ అవుతుంది. ఎలా పడితే అలా దేని పడితే దాన్ని ఇప్పుడు నేను ఏడీవీ తీసుకొచ్చి ట్రాక్లో దిగి వంపుతా అంటే నడవదు, సూపర్ స్పోర్ట్ తీసుకొనేసి కొండలెక్కుతా అంటే నడవదు. సో మీ చాయిస్ ప్రకారం తీసుకోండి. పక్కనోడు బ్రో S1000 మెంటల్ బ్రో, అసలు క్రేజీ బైక్ బ్రో, బెస్ట్ బైక్ బ్రో, 10R అయితే తోపు బ్రో, నువ్వు రోడ్డు మీద వెళ్తే అందరు నిన్నే చూస్తారు అంటే తీసుకోకండి. మీరు తీసుకుంటారు కానీ దాని తర్వాత మీరు దాన్ని ప్రాపర్గా యూజ్ చేయలేరు, చిల్ అవ్వలేరు, పిచ్చిలేస్తూ ఉంటుంది మీకు ఎందుకు తీసుకున్నారా భయ్ అని. అకార్డింగ్ టు దట్ మేక్ యూర్ డిసిషన్స్. పక్కన వదిలేసి మీరు ఏమనుకుంటున్నారు, మీరు దేనికి యూజ్ చేస్తారో దాన్ని బట్టే తీసుకోండి. నేను ఇది మరీ చెప్తున్నా. అండ్ ఇంకొకటి మెయింటెనెన్స్ దగ్గరకు వస్తే మన సూపర్ బైక్స్లో మీకు పార్ట్స్ విల్ బి ఎక్స్పెన్సివ్. మీరు ఇప్పుడు ఈ బైక్ టైర్ చేంజ్ చేయాలంటే కూడా వాడు ఒక 2000 అడుగుతాడు అనమాట. జనరల్ బైక్ అంతా ఫ్రీగా కూడా చేస్తారు కొన్నిసార్లు కొన్న దగ్గరే, ఇవి వీటికి అలా ఉండదు. సో టైర్ చేంజ్ చేయాలంటే ఒక 2000 to 2200 దాకా అడుగుతారు. ఎందుకంటే ఈ బైక్ చూడంగానే వీడు కొనగలుగుతాడు, పే చేయగలుగుతాడు అని ఎక్కువ అడుగుతారు అక్కర్లేకపోయినా. అండ్ యూ కాంట్, మీరు ఏం చేయలేరు ఎందుకంటే సూపర్ బైక్స్ అందరూ రిపేర్ చేయరు, అందరు టైర్ సూపర్ బైక్స్ అందరు చేంజ్ చేయరు. యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్ మంచి ప్లేసెస్లోనే. సో యూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా మనీ. పార్ట్స్ కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ దీనికి ఫ్రేమ్స్ లేయర్స్ కానీ మనకి రేడియేటర్ గ్రిల్స్ ఇలాంటివి ఏమైనా కొనాలి అంటే కూడా ఇట్ విల్ బీ ఎక్స్పెన్సివ్. సో అది కూడా పాయింట్ పెట్టుకోండి. సో ఓనింగ్ ఏ సూపర్ బైక్ ఈజ్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ. బట్ దాంతోపాటు ఆ డ్రీమ్ని మీరు మెయింటైన్ చేసుకుంటూ దాన్ని ఎప్పటికీ కలగంటనే ఉండాలి అంటే మాత్రం దాన్ని మెయింటెనెన్స్ కాస్ట్ దానికి ఉంటుంది. సో దానికి కూడా బీ రెడీ. సో ఐ హోప్ నేను ప్రతి ఒక్క పాయింట్ కవర్ చేసేసాను అని అనుకుంటున్నాను. మీరు కింద కామెంట్ డౌన్ చేయండి మీకు ఏమనిపిస్తుందో ఈ సూపర్ బైక్స్ మెయింటెనెన్స్ కానీ, లైక్ మీలో ఎవరైనా ఇఫ్ యూ గైస్ ఓన్ ఏ సూపర్ బైక్ కింద కామెంట్ డౌన్ చేయండి. ఎంత మీ సర్వీస్ అవుతుంది, ఎంత మీ మెయింటెనెన్స్ కాస్ట్ ఓవరాల్గా పడుతుంది, అండ్ మీ టైర్స్ ప్రైస్ కానీ ఇవన్నీ కింద కామెంట్ డౌన్ చేయండి. అంతేకాదు ఎవరైతే నాన్ సూపర్ బైక్స్ కానీ బిలో 650cc బైక్స్ ఉంటాయో, బ్రో మా బండి బిలో 650cc కానీ మా బిల్స్ వచ్చేసి అరౌండ్ సూపర్ బైక్ రేంజ్ లోనే పడుతున్నాయి, సర్వీస్ కానీ టైర్స్ కానీ బ్రేక్స్ కానీ అంటే మీరు కూడా కింద కామెంట్ ఆన్ చేయండి. లైక్ విల్ చాట్ లెట్స్ సీ ఎవరి బైక్ ఎంత ఎక్కువ కాస్ట్ పడుతుంది, ఎవరి బైక్ ఎంత తక్కువ కాస్ట్ లోనే మొత్తం సెట్ అయిపోతుంది అని చెప్పేసి, లైక్ జస్ట్ ఒక ఫన్ వేలో. సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ డౌన్ బిలో సర్వీస్ కాస్ట్, మీ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత పడుతుంది మీ బైక్ కి. సో ఐ హోప్ నేను ప్రతి ఒక్క పాయింట్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను ఏదైనా మర్చిపోతే మాత్రం కింద కామెంట్ డౌన్ చేయండి. నేను 1000% ప్రతి కామెంట్ నా యూట్యూబ్లో రిప్లై ఇస్తాను. అంతేకాదు ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రతి కామెంట్ ఆల్మోస్ట్ రిప్లై ఇస్తాను. ఎప్పుడైతే అది ఒక ఇలా మరీ 100-200 కామెంట్స్ దాటేస్తుందో అప్పుడు కొంచెం కష్టపడతాను రిప్లై ఇవ్వడానికి. కానీ బిలో 100 అలా ఉన్నా కూడా ఐ ట్రై టు రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ నాకు మెసేజ్ చేసే వాళ్ళలో కూడా ఎవరికైనా జెన్యూన్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా జెన్యూన్లీ ప్రాపర్గా రిప్లై ఇస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe. It's about spreading the love and the